ఓపెన్ టాక్కి స్వాగతం. ఇటీవల పోలీసుల పనితీరు అత్యంత వివాదాస్పదంగా మారింది. తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలను వేధించడమే లక్ష్యంగా వారి ఇదైతే జరుగుతుందో, అయితే గత 5 ఏళ్ల నుంచి జరిగేది ఇదే. ఈరోజు ఏదో కొత్తగా తెలుగుదేశం పార్టీ నేతలను వేధించారనుకుంటే తప్పే. జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి కూడా టీడీపీ కార్యకర్తలు కానివ్వండి, లేదా సోషల్ మీడియా కార్యకర్తలు కానివ్వండి, నాయకులు కానివ్వండి, జనసేన కానివ్వండి, ఎవరు దొరికితే వారు, ఎవరు ఎదిరిస్తే వాళ్ళని రకరకాల కేసులతో ఇబ్బంది పెట్టిన ఘటన మనం అందరం చూసాం. కొంతమంది సోషల్ మీడియా కార్యకర్తల మీద అయితే గంజాయి కేసులు కూడా అక్రమంగా పెట్టి వాళ్ళని అరెస్ట్ చేశారని చెప్పి ఆరోపణలు కూడా ఉన్నాయి. సరే, పరిస్థితి అదంతా వేరు. ఇప్పుడు ఎన్నికల కోడ్ దగ్గర పడింది. ఇప్పుడు పోలీసులు నిబంధనల ప్రకారం వ్యవహరించాలి, ఎవరికి కొమ్ము గాయాల్సిన అవసరం ఉండదు. వాస్తవానికి ఎన్నికల కమిషన్ చెప్పినట్టుగా వినాలి. ఒకవేళ చేయకపోతే వాళ్ళ మీద వేటు తప్పదు. ఎస్పీ, డీజీపీ ఆ స్థాయి లాంటి అధికారులను ఎలక్షన్ కమిషన్ చర్యల కోసం పీకి పక్కన పెట్టిన పరిస్థితి. కానీ తాజాగా ఇటీవల ఆ పల్నాడు జిల్లా కారంపూడికి చెందినటువంటి ఆ సిఐ ఎవరైతే చినమల్లయ్య ఉన్నాడో, ఆయన అయితే టీడీపీ నేతల మీద విచక్షణ రహితంగా దాడి చేయటం అనేది తీవ్ర కలకలం సృష్టించింది. దీని మీద ప్రతిపక్షాలన్నీ కూడా ఒక్కసారిగా బొగ్గుమనే పరిస్థితి. వాస్తవానికి పోలీసులు అనేవాళ్ళు సమాజానికి అవసరం, అందులో ఎటువంటి సందేహం లేదు. వాళ్ళు ఉండబట్టే ప్రశాంతంగా మనందరం కూడా బ్రతకగలుగుతున్నామంటే పోలీసు వ్యవస్థ అనేది ఒకటి పని చేయబట్టే. ఈరోజు ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా మనకు ముందు ఎవరు గుర్తొస్తారంటే పోలీసే గుర్తొస్తాడు. అలాంటి పోలీసులు ఈరోజు ఏకపక్షంగా ఒక పార్టీకి కొమ్ము కాస్తూ కనపడిన వారి మీద విచక్షణంగా రహితంగా దాడి చేయడమే కాకుండా ఏకంగా గన్ తీసి పాయింట్లో పెట్టి బెదిరించే పరిస్థితి వచ్చిందంటే ఇంతకంటే దారుణమైన పరిస్థితులు ఉంటాయా? పల్నాడు జిల్లా కారంపూడికి చెందినటువంటి సిఐ చినమల్లయ్య చేసింది అదే. కొంతమంది టీడీపీ నేతలు, ఆ కార్యకర్తలు ఒక చోట టీ తాగుతున్నారు, ఒక టీ స్టాల్ వద్ద ఒక 5-6 మంది నేతలు. అయితే అటుగా వెళ్ళినటువంటి ఆ సిఐ చినమల్లయ్య వాళ్ళని చూసి ఒక్కసారిగా వాళ్ళ మీద విచక్షణ రహితంగా దాడి చేశారు. అసలు సంబంధం లేదు, ఏమి అడగలేదు, వాళ్ళకి ఈయనకి సంబంధమే లేదు. టీడీపీ నా కొడకల్లారా మీరు ఇక్కడేం పనిరా మీకంటూ దాడి చేశాడంట. ఎప్పుడైతే ఒక్కసారిగా వాళ్ళ మీద విచక్షణ రహితంగా దాడి చేసి కొట్టే ప్రయత్నం జరిగిందో ఖచ్చితంగా నిలదీస్తారు. ఊరికనే కొడితే మీరు ఊరుకుంటామా, నేను ఊరుకుంటాను? ఎవరు ఊరుకోరు కదా, ఎంత పోలీస్ అయినా. అదేంటి సార్ మమ్మల్ని ఎందుకు కొడుతున్నారు, మేమేం తప్పు చేసామని కొడుతుంటే ఆ నిలదీసిన వాడిని నువ్వెవడో నన్ను ప్రశ్నించడా కానీ గట్టిగా వాడిని కూడా కొట్టే పరిస్థితి. నా పేరు ఎప్పుడైతే చప్పిడి రాము అని చెప్పాడో వెంటనే వాడు చొక్కా పట్టుకుని నా కొడక నీ కోసమే ఎదురుతున్నాను, నువ్వేనా రాము అంటే ఇక నీ పని అయిపోయింది నడు స్టేషన్కి అని చెప్పి బలవంతంగా స్టేషన్కి తీసుకెళ్ళిన పరిస్థితి. మరి చప్పిడి రాముకి మరి సిఐ చినమల్లయ్యకి ఉన్న వివాదం ఏంటో నాకైతే తెలీదు. పైగా టీడీపీలో మీరు ఇంత మగాళ్ళ, మీరు ఇలా బరి తెగించి ఇది చేస్తారా అని చెప్పి ఒక రకంగా ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి ఒకల్తా పుచ్చుకుని ఆ రోజు అక్కడ జరిగింది. ఇదే సమయంలో ఎప్పుడైతే చప్పిడి రాము అని పేరు చెప్పాడో వెంటనే దాని దగ్గర ఉన్నటువంటి సర్వీస్ రివాల్వర్ని తీసి వెంటనే తల మీద పెట్టి బెదిరించాడు, నా కొడక నీ పని అయిపోయింది, ఇవాళ నీ అంతు చూస్తానని. ఆ ఆవేశంలో కాల్ చేసినా కాల్ చేస్తాడు. ఇంత పబ్లిక్లో ఒక సిఐ గన్న తీసి బెదిరించాడంటే మరి నిబంధనల ప్రకారం ఆ సిఐ మీద చర్యలు తీసుకోవాలా వద్దా? దీని మీద విచారణకు ఆదేశించాలా వద్దా? కొంతమంది కార్యకర్తలు టీడీపీ నేతలు టీ తాగుతుంటే దానికి చినమల్లయ్యకి వచ్చిన ఇబ్బంది ఏంటి? ఇక అసలు విషయానికి వస్తే ఇటీవల గ్రూప్ 1 ఎగ్జామ్లో కాపీయింగ్ కొడుతూ పాపం ఈ సిఐ చినమల్లయ్య కొడుకు అడ్డంగా దొరికిపోయాడు. దాని మీద సోషల్ మీడియాలో కానివ్వండి లేదా బయట కానివ్వండి కొంతమంది విమర్శలు చేసి ఉండొచ్చు. అయినా కొడుకు చేసిందేమో ఘనకార్యం కాదు కదా, ఏదో పనే కదా. కాపీ కొట్టి దొరికిపోవడం అనేది తప్పుడు పనే. దొరికిన తర్వాత అది న్యూస్లో వచ్చింది, పేపర్లో వచ్చింది, టీవీ ఛానల్స్లో వచ్చింది, అన్నింటిలోనూ వచ్చింది. అందులో కొత్త ఏమీ లేదు. వచ్చిందాన్ని ఎవరైనా సోషల్ మీడియాలో పోస్ట్ అయితే చేసి ఉండొచ్చు. నా కొడుకు గురించే మీరు పోస్ట్ చేస్తారా, నా కొడుకునే తప్పు పడతారా, నా కొడుకు పరువు తీస్తారా అని మరి కక్ష ఉన్న కడుపులో పెట్టుకున్నాడేమో తెలియదు. కానీ ఎప్పుడు టీడీపీ నేతలు చేస్తుంటారు బహుశా ఆ ప్రచారం అనేది. దాంతో టీడీపీ వాళ్ళు కనపడితే చాలు వాళ్ళ మీద అగ్గిలం మీద గుగ్గులం అయిపోయి విచక్షణ రహితంగా దాడి చేయటం. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డికి ఒకల్తా పుచ్చుకుని వైసీపీ నేతలు చెప్పినట్టుగా ఈనేసి అనేక మంది టీడీపీ నేతలను కేసులు పెట్టి వేధించాడని చెప్పి ఇప్పటికీ ఆరోపణలు కూడా ఉన్నాయి. సరే, గతాన్ని వదిలేసి ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చినప్పుడైనా సమన్వయంతో వ్యవహరించాలి, మనం ఏ పార్టీకి కొమ్ము కాయకూడదనే ఇంగిత జ్ఞానం లేకుండా ఈరోజు టీడీపీ నేతల మీద విచక్షణ రహితంగా దాడి చేశారు. మరి ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత కూడా టీడీపీ నేతల మీద కార్యకర్తల మీద దాడులు జరుగుతున్నాయంటే మరి మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేకపోతే రాజారెడ్డి రాజ్యాంగంలో అర్థం కావట్లా. నిన్నటి వరకు అంటే జగన్మోహన్ రెడ్డి రాజారెడ్డి రాజ్యాంగం కాబట్టి పోలీసులు విచ్చలవిడిగా వ్యవహరించారు. కానీ ఈరోజు ఎన్నికలు కూడా అమల్లోకి వచ్చింది కదా, మరి అప్పుడైనా బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి కదా. తన కొడుకు చేసిన తప్పుని ఎత్తి చూపటమే బహుశా ఈ కొడుకు మంటకి ప్రధాన కారణం. కొడుకు గ్రూప్ 1లో ఎగ్జామ్లో కాపీ కొడుతూ దొరికిపోయాడని చెప్పటమే నాకు తెలిసి దీనికి ప్రధాన కారణమై ఉంటుంది. అందులోనూ వైసీపీ వాళ్ళ దగ్గర ఆ అమ్ముడు పోయి ఉంటాడు బహుశా. ఈ ఎన్నికల సమయంలో వాళ్ళకి ఏదైనా ఊడిగం చేస్తారని అమ్ముడుపోయి ఉంటాడు. ఆ ఉద్దేశంతో విచక్షణ రహితంగా దాడి చేశాడు. ఇప్పుడు ఒక సందర్భం లేకుండా, ఒక వివరణ లేకుండా, ఎటువంటి ఘటన జరగకుండా నేనేదో అక్కడ కూర్చుని నా పని నేను చేసుకుంటుంటే వెనకమాల వచ్చి లాఠీ చార్జ్ చేస్తే ఊరుకుంటారా ఎవరైనా? నిన్న జరిగింది అదే. కేవలం టీడీపీ వాళ్ళు కనపడితే చాలు
ఆయనకి ఏదో శత్రువుని చూసినట్టుగా విచ్చలవిడిగా దాడి చేసేస్తున్నాడు. సో దీనికి సంబంధించిన వార్త అయితే ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. ఇదిగో తలకు రివాల్వర్ గుడి పెట్టి అంతు చూస్తానంటూ సిఐ బెదిరింపులు. ఒక బహిరంగ ప్రదేశంలో ఒక వ్యక్తి మీద, అతనేమి క్రిమినల్ కాదు, లేకపోతే జైలు నుంచి పారిపోయి వచ్చిన వ్యక్తి కాదు, రౌడీ షీటర్ కాదు, లేకపోతే ఇంకోటి కాదు, ఒక పార్టీకి చెందినటువంటి కార్యకర్త. పోనీ అతని మీద ఎటువంటి కంప్లైంట్స్ లేవు, అతని మీద ఎటువంటి ఎలిగేషన్స్ లేవు. పోనీ ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి నేను యాక్షన్ తీసుకున్నాను అన్నాలంటే తీసుకెళ్ళు, స్టేషన్కి తీసుకెళ్ళి వివరణ అడుగు, లేదా నోటీసులు ఇవ్వు. దానికి ఒక పద్ధతి, ఒక ప్రొసీజర్ ఉంది. ఎటువంటి ఏమీ లేకుండా, ఒక కాగితం లేదు, ఒక కంప్లైంట్ లేదు, ఇష్టం వచ్చినట్టు దాడి చేశారు. అంటే నా ఒంటి మీద యూనిఫామ్ ఉంది కాబట్టి నేను ఏది చేసినా చెల్లుతుందనే ఒక అహంకారం. ఆ అహంకారంతోనే ఈరోజు విచ్చలవిడిగా దాడి చేయడం జరిగింది. దీని మీద పూర్తిగా ఎన్నికల కమిషన్ పూర్తిగా విచారణ కూడా చేయాలి. ఇకపోతే ఇక్కడ చూడండి, కారంపూడిలో టీడీపీ నాయకులపై లాఠీ చార్జు, ఓ నేతను స్టేషన్కు తరలించిన పోలీసులు, కూటమి నేతల ఆందోళనతో విడుదల. సో ఇక్కడ చూడొచ్చు, చేతిలో రివాల్వర్తో చిన్నమల్లయ్య ఇక్కడ కనపడుతున్నాడు. ఇది రివాల్వర్ ఇక్కడ చేతిలో ఉంది, మీకు సరిగ్గా కనపడకపోవచ్చు, బట్ వీడియోస్ అయితే ఉన్నాయి, ఒకసారి చూడండి. ఇదిగో ఎవరైతే చప్పిడి రాము అనే వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తిని ఇదిగో వాహనంలో ఎక్కించుకుని తీసుకెళ్లే ప్రయత్నం అయితే జరుగుతుంది. ఇక్కడ చూడండి, పర్నాలు జిల్లా కారంపూడి సిఐ చిన్నమల్లయ్య సోమవారం రాత్రి టీడీపీ కార్యకర్తలపై విరుచుకుపడ్డాడు. పట్టణంలోని బస్టాండ్ సెంటర్లో కొందరు టీడీపీ నేతలు టీ తాగుతున్నారు. సిఐ వారి వద్దకు వెళ్లి, టీడీపీ నా కొడకలారా ఇక్కడ మీకేం పనిరా అంటూ లాఠీ చార్జ్తో విరిగిపడ్డాడు. నలుగురిని విచక్షణ రహితంగా కొట్టాడు. ఎందుకు కొడుతున్నారని టీడీపీ నేత ప్రశ్నించగా, నువ్వెవడివిరా నన్ను అడుగుతున్నావు అనగా, తన పేరు చప్పిడి రాము అని చెప్పాడు. ఈ వ్యక్తే చప్పిడి రాము అని చెప్పాడు. దీంతో సిఐ, నువ్వేనారా రాము అంటే, నా కొడక నీ కోసమే చూస్తున్నాను, ఎన్నాళ్ళకు దొరికావు, నా కొడక నీ అంతు తేలుస్తానంటూ దుర్భాషలాడాడు. సర్వీస్ రివాల్వర్ తీసి రాము తలపై పెట్టి, ఇదిగో ఈ వ్యక్తి తల మీద పెట్టి చొక్కా పట్టుకుని లాక్కెళ్ళి పోలీసు వాహనంలో కూర్చోబెట్టాడు. ఇదే సమయంలో అక్కడ ఎస్ఐ అయినటువంటి రామాంజనేయులు తన సిబ్బందితో వచ్చి వీళ్ళందరినీ చెదరగొట్టి, అంటే జనం ఎవరు పోగవకుండా చెదరగొట్టి వీళ్ళు రాము అనే వ్యక్తిని అయితే స్టేషన్కి తరలించడం జరిగింది. ఎప్పుడైతే రాముని స్టేషన్కు తరలించారో వెంటనే టీడీపీ, బీజేపీ, జనసేన నేతలందరూ కూడా ఇల్లు ఆందోళన చేయడంతో ఇది మీడియాకి ఎక్కితే పెద్ద ఇష్యూ అవుద్ది, పైగా పబ్లిక్లో గన్నదీసి బెదిరించాడు కాబట్టి ఇదంతా ఇష్యూ అవుద్దనే ఒక ఉద్దేశంతో ఆ చప్పిడి రామును వదిలేయడం జరిగింది. కానీ అప్పటికే ఆ చప్పిడి రాము మీద స్టేషన్లో కూడా దాడి చేశారని చెప్పి ఆయన బయటకు వచ్చాయని చెప్పే పరిస్థితి. మరి ఏం చేశాడని, అతని మీద ఒక కంప్లైంట్ లేదు, ఒక రౌడీ షీటర్ అంతకంటే కాదు, ఎవరు ప్రత్యక్షంగా మాకు ఈ హాని జరిగింది ఆ వ్యక్తి వల్ల అని కంప్లైంట్ కూడా ఇవ్వట్లేదు. కేవలం ఏదో కడుపులో పెట్టుకుని, బహుశా తన కొడుకు కాపీ కొడుతూ దొరికిపోయిన ఘటన గురించి ఏదైనా సోషల్ మీడియాలో ఏమైనా మాట్లాడాడేమో, దాన్ని కడుపులో పెట్టుకుని ఈరోజు ఇంత నిర్దాక్షిణ్యంగా కక్షపూరితంగా వారి మీద దాడి చేసే ప్రయత్నం జరిగింది. ఇప్పటికీ కూడా ఉన్నతాధికారులు దీని మీద చర్యలు తీసుకోవాలి. అంటే నా ఒంటి మీద కాకి డ్రెస్ ఉంది కాబట్టి నేను ఏది చేస్తే అది చెల్లుతుంది అనుకుంటే చట్టం ముందు అందరూ కూడా నిలబడాల్సి ఉంటుంది. డీజీపీ స్థాయి వ్యక్తి గౌతమ్ సవాంగ్, మాజీ డీజీపీ, ఆయనే కోర్టులో నిలబడి కోర్టు సెక్షన్లు చదివిస్తే పుస్తకం పట్టుకుని సెక్షన్లు చదివిన పరిస్థితి. అనేక మంది ఐఏఎస్ అధికారులకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసి అరెస్టు చేయమని ఆదేశాలు ఇచ్చిన పరిస్థితి. కాబట్టి ఇలా విచ్చలవిడిగా వ్యవహరిస్తే ప్రజాస్వామ్యంలో చూస్తూ ఊరుకోరు. ఖచ్చితంగా మొన్న జరిగినటువంటి ఈ ఘటన ఏదైతే ఉందో, సిఐ చిన్నమల్లయ్య మీద పూర్తి స్థాయి విచారణ చేయాలి. రివాల్వర్ ఎందుకు తీశాడు, ఎందుకు తల మీద పెట్టి, ఎంత ఇది నేరం, ఇది ఒక వ్యక్తి మీద ఎటువంటి సంబంధం లేని ఒక సాధారణ పౌరుడి తల మీద రివాల్వర్ పెట్టి బెదిరించడం అంటే మామూలు విషయం కాదు. ఆ చూసిన వాళ్ళందరూ కూడా అతను ఏదో తప్పు చేశాడు అనుకుంటారు కదా. ఎందుకు రివాల్వర్ తీసి బెదిరించాలా? రివాల్వర్ బయటికి తీసి దాన్ని ఉపయోగించాలంటే పర్టికులర్ సందర్భాలు రావాలా, దానికి పై అధికారుల ఆమోదం ఉండాలా, ఇవన్నీ రకరకాల ఇష్యూలు ఉంటాయి. కానీ వాటన్నిటినీ కాదని నా దగ్గర గన్ ఉంది కదా, నేను ఎవరి తల మీద అయినా పెడతాను అంటే ప్రజాస్వామ్యంలో చెల్లుబాటు కాదు. ఖచ్చితంగా చిన్నమల్లయ్య మీద పూర్తి స్థాయిలో విచారణ చేయాలి. ఎందుకు అరెస్టు చేశాడు, ఎందుకు దాడి చేశాడు, ఎందుకు పబ్లిక్గా రివాల్వర్ తీసి ప్రజలను భయభ్రాంతులకు గురి చేశాడు. సాధారణంగా పోలీసులు అంటే ఫ్రెండ్లీ వాతావరణం ఉంటే ఎవరైనా సరే వారితో సమస్యలు చెప్పుకోవడానికి చూస్తారు. ఈ జోలికి వెళ్ళొద్దురా బాబు, ఈడో పిచ్చోడు, ఎప్పుడు ఏం చేస్తాడో తెలీదు, పబ్లిక్లో గందీసి బెదిరించేవాడని చెప్పి ప్రజలే అనుకుంటే ఇక రేపు పొద్దున్న న్యాయం చేయమని వాళ్ళ దగ్గరికి ఏం వెళ్తారు? పోలీసులు అనేవాళ్ళు సామరస్యంగా వ్యవహరించాలా, తప్పు చేసిన వాడిని శిక్షించాలి. నేను కాదని నేను అట్లా, నేను అనేది కూడా ఏంటంటే చప్పిడి రాము అనే వ్యక్తి ఏదైనా తప్పు చేస్తుంటే లీగల్గా ఆ ప్రకారం ముందుకు వెళ్ళాలా, అంతేగాని గన్ పాయింట్లో పెట్టి బెదిరిస్తారా? ఇవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ పూర్తి స్థాయిలో విచారణ చేయాలి. తక్షణమే ఎవరైతే చిన్నమల్లయ్య ఉన్నాడో ఆ వ్యక్తి మీద పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలి. లేకపోతే ఇది అండగా చూసుకుని ఈ వ్యక్తి మీద చర్యలు తీసుకోలేదు కదా అని చెప్పి రేపు వైసీపీకి ఊడిగం చేసే మరికొంతమంది పోలీసులు కూడా ఇలాగే బహిరంగంగా రెచ్చిపోయే ప్రమాదం ఉంది. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ప్రజల్లో ఒక భయాందోళన వాతావరణం కలిగే అవకాశం ఉంది. కాబట్టి తక్షణమే ఎలక్షన్ కమిషన్ ఈ చిన్నమల్లయ్య మీద విచారణ చేసి చర్యలు తీసుకోవాలి.